బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో యాంకర్ శ్యామల పంజగుట్ట పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యాయవాదితో కలిసి ఆమె పిఎస్కు వెళ్లారు. మేడం ఏమన్నా డాక్యుమెంట్స్ అడిగారా మేడం? బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా అడిగారా? ఓకే 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 ఇంకా బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పటికే నోటీసులు అందుకున్నటువంటి యాంకర్ శ్యామల పిఎస్కు వెళ్లారు. విచారణకు హాజరయ్యారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, బెట్టింగ్ యాప్స్ మీద పోలీసుల దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో పంజగుట్ట పోలీసులు పలువురిని విచారించారు. విచారణ ఎదుర్కొన్న వారిలో రీతు చౌదరి ఉన్నారు, విష్ణుప్రియ ఉన్నారు, ఆ తర్వాత టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ కూడా ఉన్నారు. తాజాగా ఈ రోజు యాంకర్ శ్యామల పంజగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 8:40 ప్రాంతంలో ఆమె పంజగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఎవరు మీడియా కంట పనకుండా ఆమె పోలీస్ స్టేషన్కి ఉదయం వచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. సుమారుగా గంటన్నర పాటు కూడా పంజగుట్ట పోలీసులు ఆమెను ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ యాంకర్ శ్యామల కూడా చేసింది. ఒక సామాజిక కార్యకర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు యాంకర్ శ్యామల మీద కూడా పంజగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణకు రావాలంటూ కూడా గతంలోనే ఒకసారి నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులకు యాంకర్ శ్యామల స్పందించలేదు. తాను విచారణకు హాజరు కాకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆమె హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ పిటిషన్ విచారించినటువంటి హైకోర్టు ఆమెకు ఊరట కూడా కొంత ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయొద్దు, నోటీసులు ఇచ్చి విచారించాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు సోమవారం హైకోర్టు విచారణకు హాజరవ్వాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఉదయం 8:45 యాంకర్ శ్యామల విచారణకు హాజరయ్యారు. ప్రజెంట్ ఆ విచారణ కూడా కొనసాగుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. పంజగుట్ట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రస్తుతం ఈ విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఆంధ్ర 365 అనేటటువంటి బెట్టింగ్ యాప్ను ఈమె గత కొంతకాలంగా కూడా ప్రమోట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే యాంకర్ శ్యామల వస్తూ తనతో పాటు లాయర్ను వెంట పెట్టుకుని వచ్చారు. అయితే గతంలో ఇంతకుముందు విష్ణుప్రియను, రీతు చౌదరిని, ఆ తర్వాత టేస్టీ తేజ వీళ్ళందరినీ కూడా విచారణ చేసేటటువంటి సమయంలో ఖచ్చితంగా బ్యాంక్ స్టేట్మెంట్లతో రావాలంటూ కూడా పోలీసులు చాలా స్పష్టంగా వివరించినటువంటి సందర్భం ఉంది. సో ఇదే నేపథ్యంలో ప్రజెంట్ యాంకర్ శ్యామల కూడాను బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ప్రమోషన్ చేసినటువంటి సమయంలో అందుకు సంబంధించినటువంటి ఒప్పంద పత్రాలతో పాటు ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకుని ప్రజెంట్ ఇప్పుడు పంజగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చింది. సో బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్కువ వివరాలను ఇప్పటికే పోలీసులు చూస్తూ ఉన్నారు. మరోవైపు ఇదే కాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు గాను యాంకర్ శ్యామల ఎంత మొత్తం ప్రతిఫలం పొందారు, ఎంత మొత్తంలో డబ్బులు తీసుకున్నారన్న అంశాల గురించి కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేస్తున్నారు. మరోవైపు ఇదంతా కూడా సక్రమంగా అకౌంట్లో చేరిందా లేకపోతే అక్రమ మార్గంలో ఏదైనా వేరే మార్గాల ద్వారా వచ్చిందన్న అంశాల గురించి కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఆమె దర్యాప్తు కూడా ముగిసే అవకాశం కనిపిస్తోంది. విజయ్ దరిగా. థ్యాంక్ యూ శశి.